ఓ ప్రియా, నువ్వేనా అలయ్య? చెప్పు తెగుద్ది. అమ్మో, వద్దులే. రాయడానికి మనసుండాలి కానీ రాగాలెందుకు? నా పేరు సూర్య. డిగ్రీ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్నా. చాలా జాబ్స్ ట్రై చేశా. ఒక్కటి కూడా నేను చదివిన దానికి ఆ జాబ్కి సంబంధమే లేదు. అలా ఖాళీగా కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉండగా సడన్గా నీ ఫోటో చూసా. వెంటనే నీకు మెసేజ్ చేశా. ఎందుకో నీ ఫోటో చూడగానే ఏదో ఒక తెలియని ఫీలింగ్, ఒక అనుభూతి. మేబీ అదే ఫస్ట్ సైట్ లవ్ కావచ్చు. ఈ రోజుల్లో ఫస్ట్ సైట్ లవ్ అంటేనే ఎవరికి తెలియదు, దాని వాల్యూ అంటే కూడా ఎవరికి తెలియదు. కానీ ఒకప్పుడు ఫస్ట్ సైట్ లవ్ అంటేనే పెద్ద టాస్క్, దానికి ఉన్న వాల్యూనే వేరు. కానీ నాకు ఎక్కడో చిన్న హోప్. తర్వాతే నీకు మెసేజ్ చేశా. 2 డేస్ తర్వాత యాక్సెప్ట్ చేసావు. అది నాకు పెద్ద సర్ప్రైజ్ లాగా ఉంది. నిజంగా ఈ రోజుల్లో అందమైన అమ్మాయి మెసేజ్ యాక్సెప్ట్ చేయడం పెద్ద టాస్క్ అన్నట్టు. అలాంటిది నువ్వు యాక్సెప్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం నాకు పెద్ద సర్ప్రైజ్లే కదా. మరి అలా కొన్ని డేస్ మన పరిచయంలో నాకే ఏదో తెలియని జాబ్ చేసుకోవాలని, ఫ్యామిలీని చూసుకోవాలని అనిపించింది. నువ్వు నాకు ఇచ్చిన మోటివేషన్ కావచ్చు, అలా నా మీద నాకే ఒక నమ్మకాన్ని తీసుకొచ్చావు. మనం చదివిన చదువుకి జాబ్కి సంబంధమే లేదు. కష్టపడాలనుకుంటే ఎలాగైనా పడవచ్చు. నువ్వు నా పక్కనుంటే నేను ఏమైనా చేయగలుగుతాను. నాకు నమ్మకం వచ్చింది. అమ్మ తర్వాత అమ్మలా కనిపించావు. నీతో ఉంటే లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటాను. నీ మాటలు, నీ మోటివేషన్, నీ సపోర్ట్, అండ్ బాగా నాకు నీలో నచ్చింది ఏంటో తెలుసా? మీ అమ్మ నాన్నను నువ్వు చూసుకుంటున్న విధానం. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనుకునే నేను నిన్ను చూశాకే తెలిసింది ఉంటారు అని. అందుకే నీలాంటి అమ్మాయిని లైఫ్లో మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నా. ఇది నేను నీకు రాస్తున్న నా లైఫ్లో ఫస్ట్ లవ్ లెటర్. నాకు పెద్దగా రాయడం తెలియదు. నేను ఏదైనా తప్పుగా రాసి ఉంటే నన్ను క్షమించు. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది. యాజ్ ఏ గుడ్ హస్బెండ్గా నేను నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటా. నీ సూర్య.